బ్రేకింగ్ న్యూస్. ట్విస్టులు, టర్న్లు, ఒకరికి మించి ఒకరు, ఎత్తులకు పై ఎత్తులు. సినిమా రేంజ్ లో ఊహించిన మలుపులతో రోజ్ కోటాను తీసుకుంటుంది అఘోరాల వివాదం. మహిళా అఘోరి తనకు రాజేష్ నాథ్ అఘోర వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలోకి మరో 2 పాత్రలు ఎంటర్ అయ్యాయి. హిందూ ఐక్య పోరాట వేదిక నేత అనిల్ బెహారాపై అఘోరి సంచలన ఆరోపణలు చేస్తుంది. రాజేష్ నాథ్ అఘోరాకు ఈ అనిల్ బినామీ అని చెబుతుంది. తనకు అసభ్యకరంగా వీడియో కాల్స్ చేస్తున్నాడంటూ నల్లపాడు పిఎస్ లో కంప్లైంట్ చేసింది. అఘోరి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు అనిల్ బెహారా. అఘోరి అసలు హిజ్రానే కాదని చెబుతున్నారు. ఓ యువతతో ప్రేమాయణం నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. అంతేకాదు అఘోరి కొందరితో చేతులు కలిపి రాజేష్ నాథ్ ఆశ్రమాన్ని కాజేసేందుకు కుట్రలు చేస్తుందని చెబుతున్నాడు. ఇంతలోనే అఘోరి ఓ యువతితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఆ ఫోన్ కాల్లో అఘోరిని కలవాలని యువతి ఒత్తిడి చేస్తుంది. తాను గురు నిలయంలో ఉన్నానని, ఒంటరిగా రావాలంటూ అఘోరి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ గురు నిలయం చుట్టే తిరుగుతుంది. దాంతో అనుమానాలు వస్తున్నాయి. చెప్పు. దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు, ఎక్కడున్నావు? లొకేషన్ పెడతాను, రా. ఎక్కడున్నావు? ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు కొన్ని. ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నిజంగా బెంగగా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సరే, ఒకసారి రా. గుండెలం అయితే రావద్దన్నారు. ఇప్పుడు నేను ఇదే గురు నిలయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావు. నన్ను నమ్మలేగా. వీడియో కాల్ చేసి నాకు ఎవరున్నా నీ పక్కన చూపెట్టి అన్నావు కదా. అదే గురు నిలయంలోకి రా. ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు ఒక్కదాన్ని రా. మీ అన్నయ్య వస్తే పరుకు కొడతా. నన్ను రావద్దు అన్నారు. ఎవరు? చూడరా ఏంటి? ఇప్పుడు నాన్నకు ఒక నిమిషం ఆగు. నాకు ఇంకో ఫోన్ ఉంది, నీకు తెలుసుగా. ఇప్పుడు నాన్న నీకు కాల్ చేస్తాడు, నేను రమ్మంటాడు. నువ్వు వస్తావా? రావా? వెళ్ళను, నేను రాను. ఆయన చేత ఫోన్ చేపిస్తున్నా కూడా నేను రాను. అంతే. నువ్వు వస్తా అంటే రా, లేదు నాకైతే నిన్ను చూడాలనుంది. నేను ఒక అరగంట 20 నిమిషాలు, ఒక అరగంట అయితే చూడగలను. అంత మించి నేను తర్వాత నా గురించి కూడా నీకు తెలుసు కదా ఏం చేసుకుంటాను. సీరియస్ అంటే సీరియసే. ఇక ఆ పై చూసుకో. అంతే. అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీ కోసం. అంతే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. మనం చూస్తున్నాం, అటు అఘోరి అయితే యువతికి కాల్ చేసి కూడా మాట్లాడడం, ఆడియో కూడా వింటున్నాము. దీని పట్ల అయితే అనిల్ బెహారా కూడా ఒకరిపై ఒకరు పలు విమర్శలు కూడా చేసుకున్నది చూస్తున్నాం. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ప్రస్తుతం మహిళా అఘోరి, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి రాజేష్ నాథ్ జీ అఘోరికి సంబంధించినటువంటి వివాదం రోజు రోజుకి ముదురుతుందనే విధంగా చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గుంటూరుకు చేరాయి. ఇప్పుడు అక్కడి నుంచి గుంటూరుకు వచ్చినాయి. గుంటూరులో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఈ అంశానికి సంబంధించి కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి ఈ అఘోరాలు, ఏంటి ఈ ఆరోపణలు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? మహిళా అఘోరి ఇంకో మహిళా అఘోరితో మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్ కూడా బయటికి రావటం, అందులో కొంత మనం కూడా గమనిస్తే ఒక ప్రేమాయణం కానీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం సంబంధం, ఇద్దరు మహిళలు మాట్లాడుకునేటటువంటి వివాదం మాటల్లాగా లేనటువంటి పరిస్థితి. ఇదంతా ఏంటనేది మనతో మాట్లాడడానికి అనిల్ బెహారా ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మీ మీద ఎందుకు కేసు నమోదైంది? సార్, ఇదంతా ఒక కుట్ర. మీరు దయచేసి మహిళా అఘోరి అనేసి ఆ సీను అనేవాడిని సంబోధించొద్దు. ఎందుకంటే అతను ఎవరైతే సర్టిఫికేట్ ఉంది అతని మీద, ఏమని, అతను ట్రాన్స్జెండర్ కాదు, అట్లాగే మహిళ కాదు, అతను జస్ట్ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి మార్పిడి చేసుకున్నారు అంతవరకు అనే ఒక ఇది ఉంది. రెండో విషయం ఏంటి అంటే, వీళ్ళు ఎవరైతే సీను ఉన్నాడో ఆ సీనుని వీళ్ళు డైవర్ట్ చేశారు. పక్కాగా మీకు ఆ వాయిస్ లో వినబడుతుంది. ఒక మహిళ అనేటువంటి ఆమె ఎవరైతే ఉందో మాట్లాడుతుందో, ఆ మహిళా అఘోరి అని చెప్పుకుంటున్న సీను ఎవరైతే ఉన్నారో అతన్ని పక్కాగా వాళ్ళ ట్రాప్ లోకి తీసుకున్నారు. అంటే
మాటల ద్వారానే ఇది చేసుకున్నారు అనేది అర్థమైపోతుంది. కారణం ఏంటి అంటే ఈ అమ్మాయి ఎవరైతే మాట్లాడిందో ఈ అమ్మాయికి సంబంధించి అన్న అని ఒకడు ఉన్నాడు, విష్ణు వాడి పేరు. ఆ విష్ణు అనే వాడి గురించి వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళని తిరుగుతూ ఉంటారు. వీళ్ళవి ఇన్స్టాగ్రామ్స్ కానీ ఏదైనా చూడండి, వీళ్ళు ఇంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు అంటే, ఇంత లగ్జరీ చేస్తున్నారు అంటే ఆ విష్ణు అనే వాడి పేరు మీద అనేక 420 కేసులు ఉన్నాయి. వాడు కేసుల చుట్టూ తిరుగుతున్నాడు ఇల్లీగల్. అఘోరి ఏంటి అసలు? మీరు అన్నట్టు నిజంగా ట్రాన్స్జెండర్ కాదని మీరు ఆరోపిస్తున్నారు. ఏంటి ప్రూఫ్లు ఏంటి అసలు? ఆమె అఘోరీనే అని చెప్తుంది, నేను అక్కడ ఉపాసన పొందాను అనే విధంగా వాళ్ళ గురువుల పేర్లు కూడా చెప్తుంది. అసలు ఈ వివాదాలు ఏంటి? ఎవ్రీడే ఒక చోటకి వెళ్ళటం, వివాదం చేయటం, ఏంటి ఇదంతా ఎట్లా? సార్ మీడియా స్టంట్, ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అవ్వడం కోసం ఏదో ఒక స్టంట్ చేయాలి. రోజు ప్రతి ఒక్కళ్ళకి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పోరాడుతున్నామని చెప్పుకుంటూ ఒక ఈ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అట్లాగే యూట్యూబ్ల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి హల్చల్ చేయాలనేది ఇతనిది. నేను అడుగుతున్నాను, 2014 ముందు కావచ్చు, అయోధ్య ఉద్యమం కావచ్చు, ఈ మూమెంట్ లో ఎక్కడైనా ఈ చెప్తున్నటువంటి అఘోరి పేరు చెప్పుకుంటున్నటువంటి సీన్ గాడు ఉన్నాడా? సీన్ గాడనే అంట. అతని ఆధార్ కార్డు నా దగ్గర ఉంది. 97లోనే ఎప్పుడో పుట్టాడు. 2014లో అవయవ మార్పిడి చేస్తున్నాడు, ఆ సర్టిఫికేట్ ఉంది. దాంట్లో కూడా ఈజ్ నాట్ ట్రాన్స్జెండర్ అనేసేసి ఉంది. ఈ అని ఉంది, షీ లేదు. ఈ అంటే అతను ఉంది, నా దగ్గర పక్కా ప్రూఫ్ ఉంది. నేను అది అన్ని గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది, మీడియా గ్రూపుల్లో. ఈరోజు చెప్తున్నాను, దయచేసి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. అరే మరీ దారుణం, మీడియా మిత్రులను కొట్టాడు మంగళగిరి వచ్చేసేసి. పవన్ కళ్యాణ్ గారిని బద్నం చేయాలని చూశాడు. ఏంటంటే ఎంతసేపుడికి హడావుడి చేయాలి, ఎక్స్పోజ్ అవ్వాలి అని చూస్తున్నాడు. కానీ ఇందులో అర్థం కానటువంటి మిస్టరీ ఏమిటి అంటే, వీడు ఇంత హల్చల్ చేస్తున్నా, పోలీసుల్ని ఏ కొడుకులు ఆ కొడుకులని ఇష్టం వచ్చేట్టు తిడుతున్నా, పోలీసుల మీద దాడులు చేస్తున్నా, హిందూ సంఘాల మీద దాడులు చేస్తున్నా, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఈరోజు వాడు చెప్తున్నాడు ఏంటంటే, మా అమ్మని వచ్చి గుడ్డలు కూడా తీసి చూపిస్తా అన్నాడు. నేను అన్నా, ఏమన్నానంటే ఫోన్ చేసి తమ్ముడు శ్రీను అని తిట్టా. తమ్ముడు శ్రీను, మా ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గరికి గుడ్డలోడ తీసుకొని వచ్చి ప్రదర్శన చేసి బెదిరిస్తానంటున్నావు. అదే 80 మంది ఆ రోజు రాత్రి 80 మంది కార్యకర్తలు నా దగ్గర ఉన్నారు. ఎందుకున్నారు అంటే పోస్టర్లు అంటించడానికి, శ్రీరామనవమి శోభయాత్రకు ఉన్నారు. అదే టైంలో వీడి అనుచరుడు ఎవరైతే ఇందాక ఒక అమ్మాయి మాట్లాడిందే, చెప్పండి, ఏంటి సనాతన ధర్మతో ఇదంతా ఏంటి? ఇదంతా కూడా సార్ సనాతన ధర్మానికి చీడ పురుగులు పెట్టినట్టు వచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నాం, హిందూ సమాజంలో నాయకుల పేరు చెప్పుకోవడం కాదు, మేము ధర్మం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు. మేము ఈ ధర్మం కోసం పోరాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, చీడ పురుగులు ఏరేస్తాం. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. ఈరోజు 97 నుంచి ఇదే పనిలో ఉన్నాం. అనేక రకాల కేసులు అయ్యి అనేక రకాలుగా జైల్లో ఉన్నాం. ఓన్లీ ధర్మం కోసం మాత్రమే చీడ పురుగులారా చెప్తున్నాం. ఈరోజు హిందూ సమాజం ఒక తాటి మీదకి వస్తుంది. మీ వెనకాల కొంతమంది ఉండి మీకు ఫారెన్ ఫండ్ పంపించి, నేను ఈ రోజు అడుగుతున్నా, వీడు ఈ విధంగా కారులో తిరగడానికి, ఇంత లగ్జరీగా జీవితం గడపడానికి, ఇట్లాగ అమ్మాయిలకు గిఫ్ట్లు ఇవ్వడానికి వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తాం, మాకు అప్పులే ఉన్నాయి. కానీ ధర్మం కోసమే అప్పులు ఉన్నాయి, మాకు కేసులు ఉన్నాయి, మా మీద మా సొంత ఖర్చులతో కేసులు చుట్టూ తిరుగుతున్నాం. చెప్తున్నాం, చెడ పురుగులారా ఏరేస్తాం, ఒక్కొక్కడిని ఏరేస్తాం. ఇది ప్రధానంగా అట్లా మనం చూడొచ్చు క్లియర్గా. ఈ అంశంలో అయితే ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఒక అంశం వెలుగులోకి రావడం, దీనిని అనేక మంది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎట్టుపోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా హిందూ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. చూడాలి మరి ఈ మహిళా అఘోరికి సంబంధించినటువంటి వచ్చినటువంటి సర్టిఫికేట్లు కానీ, వాయిస్లు కానీ, ఇవన్నీ ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్ సాయి.